రే ఏం చేస్తున్నావురా? సెంటు కొట్టుకుంటున్నాను అత్త. అలా ఎవరైనా సెంటు కొట్టుకుంటారా? ఇలా ఇవ్వు. ఏంటి ఏమైంది? చూడమ్మా అత్త, సెంటు కొట్టుకుంటే లాగేసుకుంది. సెంట్ మనం యూజ్ చేయొచ్చు, కానీ పిల్లలు యూజ్ చేయకూడదు వదినా. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇలాంటివి యూజ్ చేస్తే స్కిన్ ర్యాషెస్ వస్తాయి. ఫ్యూచర్లో స్కిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే తీసుకున్నాను వదినా. నేను చేసిన తప్ప. పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు నాన్న. ఇంకెప్పుడు సెంటు కొట్టుకోకు. సరే అమ్మా. కూర ఏమీ లేదు, చారుతో ఎలా తినాలి? ఆమ్లెట్ వేసుకుందాం. ఒకరోజు కూర లేకపోతే అన్నం తినలేవా? అది కాదు అత్తయ్య, కూర ఏమీ లేదు, అందుకని చెప్పేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఒక ముద్ద తినే అమ్మా. నాకు వద్దమ్మా. దేవి కొంచెం మంచిలు లేవమ్మా. సరే. దేవి కొంచెం టీవీ నీవుటేవమ్మా. దేవి పోయిమని కూర పెట్టాను చూడమ్మా. ఏటమ్మా? ఎందుకు నానమ్మా మా అమ్మని అన్నిసార్లు పిలుస్తున్నావు? అక్కడ అత్త ఉంది కదా, అత్తకు చెప్పొచ్చు కదా. అది నా కూతురురా, దానికి ఎందుకు చెప్తాను? మీ అమ్మ చెయ్యాలి. మా అమ్మ కూడా నీ కూతురు లాంటిదే నానమ్మా. కూతుర్ని కొడాలి ఒకేలాగా చూడాలి నానమ్మ. ఎవరికోసం అమ్మా చీరలు? దేవి అత్తయ్య, ఒకసారి ఇటురా. ఓహో, దసరా వచ్చిందని చీరలు కొన్నావా నా కోసం? ఒకటి నీ కోసం, ఒకటి వదిన కోసం. నేనంటే కూతుర్ని, నాకు తీసావు బానే ఉంది. వదినకెందుకు తీసావు? అదేమైనా పెళ్లి కట్నం తెచ్చిందా, లేకపోతే ఆడపడుచు కట్నం ఇచ్చిందా? తప్పు అలాగా అనకూడదు. నాకు ఇద్దరే ఒకటే. కొడలు అయినా కూతురు అయినా ఒకలాగా చూడాల. ఎవరిది? వదినలా ఉంది. వదినా, వదినా, ఈ బంగారం నీదేనా? నాదే. నీకెక్కడ దొరికింది? నేను బట్టలు పడుతుంటే కింద పడిపోయింది వదినా. అయినా ఒక విషయం నాతో చెప్పాలి కదా వదినా, కొనుక్కున్నట్టు. నీకు చెప్తే మాత్రం ఏం చేస్తావు? నేను కొనుక్కోనని నా మీద ఏడుస్తావు. అదేంటో వదినా అంత మాట అనేసావు? నువ్వు కొనుక్కుంటే మేమే కదా సంతోషపడతాం. నీతో చెప్పాను అనుకో, నువ్వు వెళ్ళి అందరికి చాటింపేస్తావు. అదంతా నాకు అవసరమా? అలా ఎందుకు అనుకుంటున్నావు వదినా? నువ్వు బంగారం కొనుక్కుంటే ముందుగా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. అందరు ఆడపడుచులు ఒకేలా ఉండరు వదినా. కొంతమంది వదిన సంతోషాన్ని కోరుకునే ఆడపడుచులు కూడా ఉంటారు. ఏమైంది? కాలండి. అదే కదా తగ్గిపోద్దులే. సన్నీ అడ్డుకైందా?
ఏం కొనుక్కొని వచ్చారా? ఏంటి చల్లతిండ్లు? ఇటువంటి ఇలాంటి పిల్లలు తినొచ్చా? చూడమ్మా అత్త చిప్స్ ప్యాకెట్ లాగేసుకుంది. ఇంద్రా వాళ్ళు తిన్నాక తెచ్చుకుంటే ఎందుకు లాగేసుకున్నావంట? వాళ్ళు ఏం తెచ్చుకున్నారో తెలుసా తినడానికి? చూడు ఏం తెచ్చుకున్నారో. రోజు అవే కదా తింటారు. ఓహో, రోజు ఇవే తింటారా? అయితే రా నీకోటి చూపిస్తా. ఇది టెస్ట్ చేసి చూపిస్తాను చూడు. చూడు ఎలా కాలుతుందో. ఇది మన పిల్లల కడుపులోకి వెళ్తే మంచిదేనా? ఇది జెమ్స్ బిల్లలు కదా, ఇందులో ఇప్పుడు వాటర్ వేస్తాను చూడు ఎలా కలర్ వదులుతుందో. ఇంకా ఇలాంటివి తాగితే పిల్లల కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు. చూసావా దీనివల్ల ఎంత ప్రమాదమో. చూసారు కదా, అలాంటివి ఎప్పుడు తినకండి. జ్యోతి ఏంటమ్మా ఇక్కడ ఉన్నా? అసలు ఏమైందంటే హే జ్యోతి లెగ్గు, టైం ఎంత అయిందో తెలుసా? స్నానం చేయడం తెలీదా? జ్యోతి ఎలా వచ్చావేంటి? నేను అక్కడ కూర్చోమన్నాను కదా. ఏ జ్యోతి, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, అంతేగాని అన్నీ అలా ముట్టుకోకు. సరే అత్త. వదినా నువ్వే కాలంలో ఉన్నావు అసలు? నువ్వు చేసిన పనికి తను ఫీల్ అవుతుంది. నేనేం చేశాను? ఏది ముట్టకుండా ఒక దగ్గర కూర్చోమనడం కూడా తప్పేనా? ఆ రోజుల్లో ఏ సౌకర్యాలు లేవు కాబట్టి అలా చేసేవారు, ఆ పద్ధతులు పాటించేవారు. కానీ ఇప్పుడు అన్నీ మనకు దొరుకుతున్నాయి కదా. ఏ కాలంలో ఉన్నా మన ఆచార్యాలు మారిపోవు కదా. ఆచారాలు మార్చుకోమని నేను చెప్పట్లేదు వదినా, కానీ కొంచెం తెలుగుగా ఆలోచించు. మీరు చదువుకోలేదు కాబట్టి ఇలాంటివన్నీ నమ్ముతారు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఏ పని చేయకుండా 3 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నాం, అది కూడా తప్పేనా? దిలీప్, అత్త ఏమైంది? ముందే కుక్కని తీసుకెళ్లి బయటపడే. ఏమైంది అత్త, ఎందుకు అలా అంటున్నావు? మీ అమ్మ కుక్కని తెచ్చి ఇక్కడ పెట్టింది, దానికి నేను పని మనిషినా? అది టాయిలెట్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా నేను తీయాలా? మందే కదా అత్త. మనది కాదు, మీది. మీ అమ్మ తెచ్చి పెట్టింది ఇక్కడ. ఇప్పుడు నేను కాల్ జారి పడ్డాను తెలుసా? ముందు దాన్ని తీసుకెళ్లి బయటపడే. అబ్బో టైం అయిపోయింది, బాగా ఆకలిగా ఉంది. ఏం వండిందో ఏంటో. అన్నం, బెండకాయ కూర, పప్పు, ఇవి తప్ప ఇంకేం దొరకవు. వదినా వదినా ఏంటా కూరలు? తినాలా వద్దా నేను? 5 డేస్ నుంచి కార్తీక్ ఒంట్లో బాగాలేదు. ఇంట్లోనే ఉన్నావు కదా, ఆ మాత్రం తెలీదా నీకు? అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా, తగ్గిపోతుంది కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా పొజిషన్లో నువ్వుంటే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఆ బాధలన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ నాకు బాగా ఆకలిస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. ఇంటికి ఆడపడుచు వస్తే ఇల్లంతా కలగా ఉంటుంది అంటారు, కానీ అర్థం చేసుకోవాలని ఆడపడుచులు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. రాయింద్రా, బాగున్నావా? బాగున్నాను వదినా. ఏంటి పిల్లల్ని కొత్త స్కూల్లో జాయిన్ చేసావంట కదా, ఫీజు ఎంత ఏంటి? సంవత్సరానికి 30,000 పడుతుంది. సంవత్సరానికి 30,000? మా వాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఓహో, నీకో విషయం తెలుసా వదినా? ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత బాగా చదువుతారంట. ఫోన్ ఎందుకురా? నీకేంటమ్మా ఎప్పుడు చూసినా? పిల్లలకి ఎంత డబ్బు పెట్టి చదివించామన్నది కాదు, ఎంత సంస్కారం నేర్పించామన్నది ఇంపార్టెంట్. అబ్బబ్బబ్బా, ఉఫ్, మంద గోల గోల. పడుకోనేవారు ప్రశాంతంగా. ఒరే ఏంట్రా గోల? ప్రశాంతంగా పడుకోనేవరా నన్ను? ఏం చేస్తున్నారా? ఏంటి తలగళ్ళు ఇలా కుమ్మేస్తున్నారు? దిగండి. ఏయ్ దిగు. 24 గంటలు ఫ్యాన్ వేసుకునే ఉంటారు. అత్త ఆకలేస్తుంది. చారానం ఉంది, వేసినా? అత్త పెరుగులేదా? ఏమి పచ్చడానం తిను. నీకోసం నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తేవాలా? మీ అమ్మ ఏమైనా నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిందా?
అమ్మా చాలా రోజులకి మీ అల్లుడు సినిమాకి తీసుకొని వెళ్తాడు, ఉండు నేను మళ్ళీ చేస్తాను. రండి నాన్న, టైం అయిపోతుంది. ఏంటి ఎక్కడికో బయలుదేరినట్లున్నారు? లేదు లేదు, అక్కడికి కాదు, లోపలికి రా. అవునా? సరే సరే, మా చెల్లి వచ్చింది, లోపలికి వెళ్ళిపో. మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్దాం, సరేనా? ఇంకేం వెళ్తాం, ఉంది కదా మా ఆడబడుచు. వెళ్ళే టైంకి ఎంట్రీ ఇచ్చింది. నా జీవితానికి సుఖమే లేదు. నేను రావడం వదినకి ఇష్టం లేదు అనుకుంటా. అనవసరంగా వచ్చాను. వెళ్ళిపోతే మంచిది. వదినా వెళ్ళొస్తాను. ఇప్పుడే కదా వచ్చు, అప్పుడే వెళ్ళిపోవడం, ఉండు. లేదు వదినా, నాకు చిన్న పని ఉంది. అన్నికి చెప్పు, నేను వెళ్ళొస్తాను. ఈ పిల్ల మళ్ళీ వచ్చిందా? మళ్ళీ ఏం గొడవ పెడుతుందో ఏంటో. దేవి, కొంచెం మంచినీళ్ళు తేవా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటత్త నిన్ను పేరు పెట్టి దేవి అని పిలుస్తుంది? అందులో తప్పేముంది, తను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అందుకనే అలా పిలుస్తుంది. కానీ వదినని పేరు పెట్టి పిలవడం మంచిది కాదు కదా. వదిన ఆడపడుచు అయినా ఇంతవరకు మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏమీ లేవు. కానీ నువ్వు ఇలా చెప్పడం వల్ల నేను వేరేలా ఆలోచించి వస్తుంది. వేరే వాళ్ళు చెప్పడం వల్ల మా ఇద్దరి మధ్యన గొడవలే వస్తాయి. ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకే.